సిరియాపై అమెరికా క్షిపణి దాడి తర్వాత నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతూ ఉత్తర కొరియా కీలక ప్రకటన చేసింది. అమెరికా కోరుకుంటే ఎలాంటి యుద్ధానికైనా సిద్దమని ప్రకటించింది. అగ్రరాజ్యంపై దాడికి అవసరమైన అణ్వాయుధాలు సమకూర్చుకునేందుకు యత్నిస్తున్న ఉత్తర కొరియాతో తాడోపేడో తేల్చుకుంటామని అమెరికా నౌకాదళం ఇటీవల సంకేతాలివ్వడంపై కిమ్ జాంగ్ ఉన్ సర్కారు ఈ మేరకు స్పందించింది. తమపై దాడి చేసే ఉద్దేశంతోనే యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ యుద్దనౌకను అమెరికా నౌకాదళం పశ్చిమ పసిఫిక్ సముద్రంలో మోహరించడాన్ని ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్యలకు అత్యంత కఠిన రీతిలో స్పందిస్తామని, తదుపరి పరిణామాలకు అగ్రరాజ్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. సిరియాలో క్షిపణి దాడి సహా యుద్దనౌక మోహరింపు ద్వారా ఉత్తర కొరియాకు అమెరికా ఓ హెచ్చరిక చేసిందని నిపుణులు విశ్లేషించారు. అయితే ఉత్తర కొరియా అంతే ధీటుగా స్పందించడం ద్వారా అణ్వాయుధాల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శనివారం ఆ దేశ వ్యవస్థాపక నాయకుడి 105వ జయంతి సందర్భంగా ఉత్తర కొరియా అణుపరీక్ష చేసే అవకాశముందని అంటున్నారు.